Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 49 is between Chennai Super Kings and Punjab Kings. Match Vedika Chennai Loni Chepauk Stadium. Chepauk Stadium దుర్భేద్యమైన కంచుకోట అని చెప్పుకున్నాం కానీ మనం చెన్నైకి ఇక్కడ పంజాబ్ కింగ్స్కి బెటర్ రికార్డు బ్రహ్మాండ రికార్డు ఉందని చెప్పండి. 7 మ్యాచ్లు అయితే బిట్వీన్ సిఎస్కే అండ్ పీబీకేఎస్ ఈ గ్రౌండ్లో, దాంట్లో 4 మాత్రమే చెన్నై గెలిచింది, 3 సార్లు పంజాబ్ గెలిచింది. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే చాలా టీమ్స్కి మనకు ఆర్సీబీ చూసాం కదా, ఆర్సీబీ ఎన్నో సంవత్సరాలు అయింది చెన్నైలో గెలిచి. సో అలాంటిది ఇక్కడ వీళ్ళకి బెటర్ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వెన్ దీస్ 2 టీమ్స్ మెట్ ఇన్ చెన్నై, పంజాబ్ గెలిచింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 200 చేసినా సరే దాన్ని పంజాబ్ ఓవర్టేక్ చేసి చేజ్ డౌన్ చేసి మ్యాచ్ గెలిచింది. అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ సీజన్లో మళ్ళీ చెన్నై తమ హోమ్ అడ్వాంటేజ్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచారు. ఒక్క ఎల్ఎస్జీ మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. ఓవరాల్ రికార్డ్ తీసుకున్న చెన్నైకి ఫేవర్గానే ఉంది. 15 మ్యాచెస్లో 13 మ్యాచెస్ చెన్నై, 15 మ్యాచెస్ చెన్నై గెలిచింది, 13 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. అది కూడా ఫ్లైట్ అడ్వాంటేజ్ మాత్రం. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 5 మీటింగ్స్ బిట్వీన్ దీస్ 2 టీమ్స్, లాస్ట్ 5 మీటింగ్స్లో 5 out of 5 పంజాబే గెలిచింది. సో పంజాబ్ ఒక బోగీ టీం, ఒక డేంజర్ టీం ఫర్ చెన్నై లాగా కనిపిస్తుంది. అండ్ పంజాబ్ ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్లో ఉంది. వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కోల్కతాని ఓడించారు బై చేజింగ్ డౌన్ 261, 262 చేసి హైయెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ T20s ఆల్ ఓవర్ ద వరల్డ్ రికార్డులో ఎవ్వరు ఎప్పుడు చేజ్ చేయనంత పెద్ద స్కోర్ని చేజ్ చేసి సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నారు. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్. పాయింట్స్ విషయానికి వస్తే ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినా కూడా పంజాబ్ కష్టమే. ఎందుకంటే ఆ రిమైనింగ్ మ్యాచ్లు అన్నీ గెలవాలి, గెలిస్తేనే వాళ్ళు గట్టెక్కే అవకాశం ఉండదు, ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వేరే చెన్నై ఈజ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. కాబట్టి చెన్నైకి ఆ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బట్ పంజాబ్ కెన్ స్పాయిల్ దేర్ పార్టీ. ఖచ్చితంగా ఆ టీంకి ఆ రకమైన ఒక అడ్వాంటేజ్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే ఈ 2 టీమ్స్ మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ రివర్స్ ఫిక్చర్ కూడా ఉంటుంది. సో వెంటనే ఒక టీంని 2 సార్లు వరుసగా ఆడడం అనేది చెన్నై మొన్న ఎల్ఎస్జీ విషయంలో చూసాం. ఎల్ఎస్జీతో వరుసగా 2 మ్యాచ్లు ఆడారు, హోమ్లో ఓడిపోయారు, ఎవేలో ఓడిపోయారు. ఇక్కడ కూడా అలాగే హోమ్ మ్యాచ్ ఆడుతున్నారు, తర్వాత ఎవే మ్యాచ్ పంజాబ్ వెళ్ళి మొహాలి వెళ్ళి అక్కడ పంజాబ్తో 3 రోజుల తేడాలోనే చెన్నై ఆడబోతుంది. మరి పిచ్ ఎలా ఉంటుంది ఇక్కడ చెన్నైలో? ఒకప్పుడైతే మనం కళ్ళు మూసుకుని చెప్పేవాళ్ళం ఏంటంటే చెన్నైలో స్లో అండ్ లో పిచెస్ ఉంటాయి, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటాయి, చిన్న స్కోర్లు వస్తాయని. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ దిస్ ఇయర్. ఈ ఇయర్ మొత్తం సినేరియో మారిపోయింది. చెన్నైలో కూడా 200+ స్కోర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 5 మ్యాచ్ జరిగాయని చెప్తున్నాం కదా, 5 మ్యాచ్లో 4 సార్లు 200+ స్కోర్స్ వచ్చాయి. లాస్ట్ 2 మ్యాచెస్లో, ఇక్కడ జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్లో 3 సార్లు 200+ స్కోర్స్ వచ్చాయి. సో చెన్నై కూడా మారిపోయింది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, 2-3 వీడియోలో చెప్పాను ఏంటంటే, దిస్ కుడ్ బి ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ బీసీసీఐ టు ప్లీజ్ ద బ్రాడ్కాస్టర్స్. ఇద్దరు బ్రాడ్కాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని ఈసారి మొత్తం బ్యాటింగ్ పిచ్లే తయారు చేశారు మొత్తం చెన్నైతో సహా. చెన్నై యూస్ టు బి 150 గ్రౌండ్, 150 చేసిన చెన్నైలో దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి చోట 200 అనేది చాలా కామన్ అయిపోయింది. బ్యాట్స్మెన్ వీరబాదుడు అనేది దట్ హ్యాస్ బికమ్ ది నార్మ్ రాదర్ దెన్ ద ఎక్సెప్షన్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఇక్కడ మళ్ళీ 200+ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూసే పరిస్థితి మనకు ఇదే ఉంటుంది మొత్తం. మామూలుగా సెకండ్ హాఫ్లో మామూలుగా జనరల్గా చూస్తే పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయి. కానీ ఏంటంటే క్యూరేటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టున్నాయి, అన్నీ కూడా బ్యాటింగ్ పిచ్లే చేయండి, 4లు 6లు రావాలి, ఎక్కువ మంది చూడాలి. బౌలర్లు ఏమైపోయినా పర్లేదు, మన ఇండియాకి సరైన టాలెంట్ రాకపోయినా పర్లేదు, వెస్టిండీస్లో స్లో పిచెస్ మీద ఆడతాం, అయినా సరే ఇక్కడ మాత్రం ఫ్లాట్ పిచెస్ మీదే ఐపీఎల్ జరగాలి, కమర్షియల్గా క్లిక్ కావాలి, మనకి ట్రోఫీలు రాకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంది యాటిట్యూడ్. అంతా ఓపెన్ కాదు, కానీ నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఏంటి? ఐపీఎల్ ద్వారా మనకి మంచి టీం తయారవ్వాలి, ఆ టీం ద్వారా మనం ట్రోఫీలు గెలవాలి. కానీ అలా ఆలోచించట్లేదు
బీసీసీఐ. దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్గా నాకు అనిపిస్తుంది. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. టీమ్స్లో మార్పులు చేర్పులు చూస్తే పంజాబ్ కింగ్స్కి మేబీ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో అవైలబుల్గా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. మరి ఆడిస్తారా శిఖర్ ధవన్? ఆడించాలి, తప్పదు, క్యాప్టెన్ ఆడిస్తారా ఇఫ్ ఈజ్ అవైలబుల్. బట్ ఆడించడానికి ప్రాబ్లం లేదు వాళ్ళకి, అకామిడేట్ చేయడానికి, ఇక్కడ టీం అంత బాగా సెట్ అయింది. బట్ ఓపెనింగ్లో లాస్ట్ టైము 262 చేసినప్పుడు ప్రభ్ సిమ్రన్ అండ్ బేర్స్టో ఇద్దరు కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్గా ఎమర్జ్ అయ్యారు. శిఖర్ ధవన్ నెంబర్ 3లో ఆడతాడా? శిఖర్ ధవన్ ఐ డోంట్ థింక్ ఈ ఎవర్ ప్లేడ్ నెంబర్ 3 ఫర్ ఎ లాంగ్ టైం. స్టార్టింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ 3లోనే ఆడినట్టున్నాడు నాకు గుర్తున్నంత వరకు. స్టార్టింగ్లో అప్పుడే శిఖర్ ధవన్ని ఫస్ట్ టైం చూసి ఏం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు ఈ కొత్త బ్యాట్స్మెన్ అని అనుకున్నాను నేను. అప్పుడు ఐ థింక్ హీ బ్యాటెడ్ వార్నర్ సెహ్వాగ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు 16 ఏళ్ళ క్రితం నాటి సంగతి కదా. వార్నర్ సెహ్వాగ్ ఓపెన్ చేస్తే నెంబర్ 3లో శిఖర్ ధవన్ ఆడినట్టుగా నాకు కొంత అనుమానంగా ఉంది. బట్ మరి చూడాలి ఎక్కడ ఆడిస్తారు. శిఖర్ ధవన్ వస్తే ఓపెనే చేస్తాడు మరి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ప్రభ్ సిమ్రన్ హ్యాస్ టు బ్యాటెడ్ నెంబర్ 3. బట్ లాస్ట్ టైం చాలా మంచి స్టార్ట్ అందుకున్నాడు ప్రభ్ సిమ్రన్ యాజ్ ఓపెనర్. మరి ఆ కాంబినేషన్ డిస్టర్బ్ చేస్తారో లేదో మనం చూడాలి. ఒకటే మార్పు ఉంటుంది టీంలో. సికందర్ రజా నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు టీంలో. అండ్ వాళ్ళు లియామ్ లివింగ్స్టన్ కూడా పక్కన పెట్టారు. అది వర్కౌట్ అయింది. ఎందుకంటే రైల్ రూసో స్కోర్డ్ రన్స్ ద లాస్ట్ మ్యాచ్. తక్కువ రన్స్ 26 అంతా చేశాడు. బట్ ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నాట్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ స్క్వాడ్. బట్ రైలీ రూసో ఉంటాడు, అలాగే శామ్ కరన్, రబాడా ఉంటారు. కాబట్టి ఇప్పటి కూడా లియామ్ లివింగ్స్టన్కి అవకాశం ఉంది. బోల్డ్ డెసిషన్. లియామ్ లివింగ్స్టన్ అంటే ఒక ఆల్రౌండర్. బ్యాటింగ్లో క్లిక్ కాకపోయినా బౌలింగ్ బాగా చేశాడు. వాళ్ళకి ఆ స్పిన్లో ఉన్న కొరతని కొంతవరకు తీర్చాడు. బట్ ఆ డెసిషన్ వాళ్ళకి చాలా వరకు ఆ 262 చేజ్లో కలిసి వచ్చిందని చెప్పాలి. సో అదే లైనప్తో వెళ్తారు. శిఖర్ ధవన్ వస్తే హర్ప్రీత్ భాటియా ప్లేస్లో శిఖర్ ధవన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకేం మార్పులు ఉండకపోవచ్చు. మరి చెన్నై సూపర్ కింగ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? చెన్నైలో కూడా మార్పులు ఉండే అవకాశం అయితే నాకైతే ఏం కనబడలేదు. మిచెల్ని ఆడించారు లాస్ట్ మ్యాచ్లో. మిచెల్ పర్ఫార్మ్డ్ వెల్. సో అది కొంతవరకు వాళ్ళకి కలిసి వచ్చారు. సో ముస్తఫిజుర్కి ఇది లాస్ట్ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే తర్వాత అతను వెళ్ళిపోతాడు వాళ్ళ నేషనల్ డ్యూటీకి. సో ఆ లోటు ఉంటుంది. బట్ షార్దుల్ ఠాకూర్ హెస్ కమ్ అప్ వెల్. షార్దుల్ ఠాకూర్ ముస్తఫిజుర్ లేని లోటుని తీర్చగలడు. అతను కూడా వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆల్దో ఈజ్ రైట్ ఆర్మ్ పేసర్. బట్ షార్దుల్ ఠాకూర్ ఆ లోటు తీర్చే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి రైట్ టైంలో అతను ఫామ్లోకి వచ్చాడని అనుకోవాలి. చెన్నై బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రవీంద్ర ఫెయిల్ అయిన తర్వాత మిచెల్ని అప్ ది ఆర్డర్ ఆడించిన తర్వాత అతను క్లిక్ అవడంతో చెన్నై కొంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ స్టిల్ దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ అజింక్య రహానేస్ ఫామ్. అజింక్య రహానే ఫామ్ ఇబ్బంది పెడుతుంది. రవీంద్ర జడేజా ఫామ్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే జడేజా మీరు చూడండి, ఒక 50 చేశాడు. ఎన్ని రన్స్ చేశాడు? 157 రన్స్ చేశాడు. బాగానే ఉంది. కానీ స్ట్రైక్ రేట్ 131 ఉంది. 131 ఈజ్ నాట్ ది ఐడియల్ స్ట్రైక్ రేట్ దీస్ డేస్. ఈ హై స్కోరింగ్ మ్యాచెస్లో 131, 2 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు వచ్చిన బ్యాటింగ్ తక్కువ ఒప్పుకొని 2 సిక్స్లు ఏంటి ఇప్పుడు అంతా. హీ క్యాన్ హిట్ సిక్సెస్. లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఆ లాస్ట్ బాల్ థ్రిల్లర్లో 6 కొట్టి గెలిపించాడు కదా. మరి అలాంటప్పుడు అతని ఫామ్ కూడా కొద్దిగా వాళ్ళకి ఆందోళన కలిగిస్తుంది. మరి దుబే మంచి ఫామ్లో ఉన్నాడు. సూపర్ ఫామ్లో ఉండి ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించడమే కాకుండా వరల్డ్ కప్ స్క్వాడ్లో 11లో కూడా ష్యూరిటీగా కనిపిస్తున్నాడు. ప్లస్ రుతురాజ్ రైట్ టైంలో సూపర్ డూపర్ ఫామ్లోకి వచ్చాడు. చెన్నై ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ యాంగ్రీ. ఈరోజు అక్కడ కూడా చూపిస్తారు ఆ యాంగర్ అతన్ని టీంలో సెలెక్ట్ చేయకపోవడం గురించి. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అతని ప్లేస్ ఫర్ మహారాష్ట్రలో కంటే కూడా చెన్నై వాళ్ళు అతను ఓన్ చేసుకున్నారు. బికమ్ ఏ చెన్నై బాయ్, లైక్ చెన్నై కా రాజా అంటున్నారు కదా అతన్ని ఇప్పుడు. చెన్నై రాజా ని సెలెక్ట్ చేయడం విషయంలో చెన్నై ఫ్యాన్స్ చాలా చాలా ఆగ్రహంతో ఉన్నారు. మ్యాచ్అప్స్ చూస్తే ధోని కోసం రబాడాని కానీ హర్షదీప్ని కానీ ఆపుతారు. రబాడాని కానీ హర్షల్ పటేల్ కానీ ఆపుతారేమో చూడాలి. ఎందుకంటే రబాడాకి ధోనికి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. ఒకసారి అవుట్ చేయడమే కాకుండా 22 బాల్స్ ఆడితే రబాడావి ధోని కుడ్ స్కోర్ ఓన్లీ 10 రన్స్. అలాగే హర్షల్ పటేల్ కూడా ఒక్కసారి ధోనిని అవుట్ చేశాడు. ప్లస్ 32 బాల్స్ వేస్తే దాంట్లో ధోని 25 రన్స్, లెస్ దెన్ రన్ ఏ బాల్ ఇద్దరికి. సో లాస్ట్లో
వీళ్ళిద్దరు బౌలింగ్ వేస్తారు కాబట్టి ధోని చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. ధోని 96 రన్స్ చేశాడు ఈ టోర్నీలో ఇప్పటివరకు. బట్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, 259 స్ట్రైక్ రేట్. దాంట్లో 9 6లు 8 4లు కొట్టాడు. ఈజ్ ఓన్లీ డీలింగ్ ఇన్ బౌండరీస్, బౌండరీల భాషలోనే మాట్లాడుతున్నాడు ధోని. సో ధోని వర్సెస్ దీస్ టూ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండదు చెప్పాలి. అలాగే రబాడాకి రుతురాజ్ మీద కూడా మంచి రికార్డు, 3 సార్లు రుతురాజ్ అవుట్ చేశాడు. సో రబాడా అప్ ఫ్రంట్లో మళ్ళీ తర్వాత చివరిలో బౌలింగ్ వేసే అవకాశం ఉంది. అండ్ రుతురాజ్ 4 సార్లు ఈ సీజన్లో లెఫ్ట్ ఆర్మ్స్ పేసర్స్కి అవుట్ అయ్యాడు. కాబట్టి హర్షదీప్ ఆల్సో విల్ ఫ్యాన్సీ ఛాన్సెస్ అగేన్స్ట్ రుతురాజ్. అండ్ రబాడా హ్యాస్ ఎ టాస్క్ అగేన్స్ట్ దూబే ఆల్సో. దూబేని కూడా 2 సార్లు అవుట్ చేశాడు. దూబే మీద కొన్ని బౌన్సర్లు సంధించే అవకాశం కూడా ఉంది రబాడా. అలాగే హర్షదీప్ కూడా దూబేని 2 సార్లు అవుట్ చేశాడు. సో దూబే మీద వాళ్ళ టార్గెట్ పెడతారని మనం అనుకోవాలి ఖచ్చితంగా. అండ్ నేను అనుకోవడం మతిషా పతిరానాని ఖచ్చితంగా అతను బ్యాక్ హ్యాండ్లోనే బౌలింగ్ వేస్తాడు మోస్ట్లీ, కానీ శశాంక్ సింగ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు. సో మతిషా పతిరానా 2 లేదా 3 ఓవర్లు శశాంక్ సింగ్ కోసం అట్టే పెడతాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను బ్యాక్ హ్యాండ్లోనే బౌలింగ్ వేస్తాడు అండ్ శశాంక్ సింగ్ ఈజ్ దర్ ఫినిషర్. సో శశాంక్ సింగ్ కోసం వర్సెస్ మతిషా పతిరానా ఆ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ 2 టీమ్స్ మధ్య హోరాహోరీ పోరాటం ఉండే అవకాశం ఉంది. బట్ ఐ విల్ సే దట్ చెన్నై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. పంజాబ్ కింగ్స్కి ఇంత మంచి రికార్డు ఉన్న చెన్నైలో ఓడించడం అంత ఈజీ కాదు. ఎస్ఆర్హెచ్ చూసాం కదా, అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడున్నా కూడా వాళ్ళు అంటే ఆఫ్ కోర్స్ చేజ్ చేశారు, చేజ్లో దే ఆర్ నాట్ వెరీ గుడ్. బట్ నేను కూడా చెన్నై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ వీ కాంట్ రియల్లీ సే, ఎందుకంటే బేస్టో ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే అతను పట్టుకోవడం కష్టం. అలాగే ఫామ్లో ఉన్నాడు ప్రస్తుతం. అండ్ వీళ్ళకి ఒక స్టార్ట్ అందిస్తే ప్రభ్ శిఖర్ ధవన్, బేస్టో లాంటి వాళ్ళకి స్టార్ట్ అందిస్తే చివరిలో శశాంక్ అండ్ అశుతోష్ దే విల్ ఫినిష్ ఆఫ్ ద చేజ్ ఇన్ గ్రాండ్ స్టైల్. మనకు అది కదా. సో ఇది జైంట్ కిల్లర్ టీమ్గా ఉంది పంజాబ్ ఖచ్చితంగా అందరికీ వణుకు పుట్టించే టీం ఇది. సో నాట్ ఈజీ టు టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో అది పరిస్థితి. ఒకసారి మన ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. దాంట్లో కీపర్స్ 2 ఉంటారు, జానీ బేస్టో, ప్రభ్ సింగ్. బ్యాటర్స్ శివం దుబే, రుతురాజ్ గైక్వాడ్ రాదర్, శశాంక్ సింగ్, డెరెల్ మిచెల్. ఆల్రౌండర్స్ జడేజా, శామ్ కరన్. బౌలర్స్ మతిషా పతిరానా, రబాడా అండ్ హర్షల్ పటేల్. ఈ టీం కెప్టెన్గా శివం దుబే, గ్రేట్ ఫామ్, గ్రేట్ 6 హిట్టింగ్ ఫామ్. అండ్ వైస్ కెప్టెన్ ఇస్ బేస్టో. చెప్పాను కదా, ఫామ్లోకి వస్తే బేస్టో ఇస్ ఎ డిఫరెంట్ ప్లేయర్. సో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఇస్తాను, మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది. ఒకవేళ ఫ్యాంటసీ 11లో అప్డేటెడ్ 11 చూడాలి అంటే ఆఫ్టర్ టాస్, ఎందుకంటే అందరూ టీంలో ఉండే అవకాశం లేదు కదా, దానికోసం మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో ఒక హోరాహోరీ పోరాటం చూస్తాం, హై స్కోరింగ్ చూసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది అట్ చెన్నై బిట్వీన్ పంజాబ్ అండ్ సిఎస్కే. ప్లీజ్ వాచ్ వితౌట్ ఫెయిల్.